కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్లో పారు కావేరిని హోమానికి రమ్మని బ్రతిమాలుతుంది. శ్రీధర్ షరతుతో ఒప్పుకుంటాడు. జ్యోత్స్న దురుద్దేశాలను కార్తీక్ పసిగట్టి హెచ్చరిస్తాడు. శివన్నారాయణ కూడా పారు ప్రవర్తనను గమనించి అనుమానం వ్యక్తం చేస్తారు. ఉత్కంఠగా సాగిన ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్లో ప్రేమతో పిలుస్తున్నాను, మీరందరూ మా ఇంటికి రావాలి అల్లుడుగారు అంటుంది పారు. నేను రాను అంటాడు శ్రీధర్. కోపంలో ఏదో మాట్లాడాను. సారీ చెప్పాను కదా అల్లుడు, మీరు ఎలాగైనా హోమానికి రావాలి అంటుంది పారు. సరే వస్తాను. కానీ ఒక కండీషన్ అంటాడు శ్రీధర్. ఏంటి అని అడుగుతుంది పారు. నా భార్య వస్తేనే నేను వస్తాను అంటాడు. ఓ అంతే కదా, కావేరి నువ్వు కూడా రా అమ్మా. రేపు మన ఇంట్లో హోమం ఉంది అంటుంది పారు. మన ఇళ్ళా? మా కుటుంబం వేరు, మీ కుటుంబం వేరు. నేను రాను. నా భర్తను మీరు అవమానించారు అంటుంది కావేరి. తెలియక మాట్లాడాను, నన్ను క్షమించు అని కావేరి చేతులు పట్టుకుని బ్రతిమాలుతుంది పారు. దిగొచ్చాం కదా అని ఎక్కువ చేస్తున్నారు. రేపు మా ఇంటికి రావే, నీ పని చెప్తాను అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. మీరు ఇంతగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మేము వస్తామంటుంది కావేరి. మీరు కూడా రండి అని కాశీ, స్వప్నలకు చెప్పి ఎక్కడినుంచి వెళ్ళిపోతారు పారు, జ్యోత్స్న. కారు దిగి వెళ్ళిపోతున్న జ్యోత్స్నతో నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు కార్తీక్. ఏం మాట్లాడాలి అంటుంది జ్యోత్స్న. నువ్వు ఏదో చేయాలి అనుకుంటున్నావు, దాన్ని ఆపే. నువ్వు చెడు చేయాలి అనుకున్న ప్రతిసారి అవతలి వాళ్లకే మంచే జరుగుతుంది. అయినా వారసురాలికి మంచి జరుగుతుందని గురువుగారు చెప్పారు కదా. నీకు మంచి జరిగే కార్యక్రమాన్ని చెడగొట్టాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు? నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదా అంటాడు కార్తీక్. ఆ మాటకు షాక్ అవుతుంది జ్యోత్స్న. వాళ్ల మాటలు చాటుగా వింటున్న పారు. వీడికి అనుమానం వచ్చింది అని మనసులో అనుకుంటుంది. నేను సుమిత్ర, దశరథల కూతురిని, శివన్నారాయణ వారసురాలిని అని గట్టిగా చెప్తుంది జ్యోత్స్న. అయితే హోమం సరిగ్గా జరిగేలా చూడు అంటాడు కార్తీక్. కార్తీక్, జ్యోత్స్న మాటలను చాటుగా వింటున్న పారును చూస్తాడు శివన్నారాయణ. అన్ని మారుతున్నాయి కానీ నీ బుద్ధి మాత్రం మారడం లేదు అంటాడు. కార్తీక్ని పిలిచి, నువ్వు, జ్యోత్స్న ఏదో మాట్లాడుకుంటున్నారు. అది పారిజాతం వినడానికి ప్రయత్నిస్తుంది. పాపం తనకి ఎందుకు అంత కష్టం? మీరు తనని మధ్యలో నిలబెట్టి మాట్లాడుకోవచ్చు కదా అంటాడు శివన్నారాయణ. మీరు వెళ్ళిన పని ఏమైందని అడుగుతాడు. వస్తా అన్నారు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది పారు. ఇంటికెళ్ళాక కాంచనతో హోమం గురించి చెప్పమని కార్తీక్తో చెప్తాడు శివన్నారాయణ. శ్రీధర్ ఇంట్లో జరిగిన అవమానంతో రగిలిపోతుంటారు పారు, జ్యోత్స్న. ఒకప్పుడు కావేరి పేరు చెప్తేనే అసహించుకునే తాత ఈ రోజు హోమానికి రమ్మన్నాడు అంటే వాళ్ల స్థాయి పెరిగిపోయిందా, మన స్థాయి దిగజారిపోయిందా అంటుంది జ్యోత్స్న. ఏదో ఒకటి చేయాలి గ్రాని, హోమం సరిగ్గా జరగకూడదు. అప్పుడు ఎవరికో ఒకరికి ఏదో ఒకటి అవుతుందని అంటుంది జ్యోత్స్న. నువ్వు ఇలా ఆలోచించడం మానే అంటుంది పారు. ఫ్యామిలీకి ఏదో ఒకటి అవుతుందని గురువుగారు చెప్పారు. మనం వాళ్ల ఫ్యామిలీ కాదు, వారసురాలికి మంచి జరుగుతుందని చెప్పాడు. అంటే నాకు కాదు ఆది అని వెంటనే ఆపేస్తుంది జ్యోత్స్న. పారుకు జ్యోపై డౌట్ వస్తుంది. ఈ ఇంటి వారసురాలు ఎవ్వరో నీకు తెలుసు. తెలిసే నా దగ్గర దాస్తున్నావు కదా అని జ్యోత్స్నను నిలదీస్తుంది పారు. నువ్వు మార్చిన మనిషి నాకెలా తెలుస్తుంది? తెలిస్తే నీకు తెలియాలి, లేదా నీ కొడుకుకు తెలియాలి అంటుంది జ్యోత్స్న. అయినా నాకు తెలిస్తే ముందు నీకే చెప్తాను కదా గ్రాని అంటుంది. మరోవైపు హోమం, దోషం గురించి కాంచనతో చెప్తాడు కార్తీక్. నాకు ఏదో భయంగా ఉందిరా. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ గురించి కూడా ఓ స్వామీజీ ఇలాగే చెప్పారు. మా నాన్న పరిహారం చేసేలోపే మా అమ్మ ప్రాణాలు కోల్పోయింది. అప్పుడు చిన్నదాన్ని కాబట్టి తట్టుకున్నాను. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా అయితే నేను తట్టుకోలేనురా అంటుంది కాంచన. ఏం కాదమ్మా, అంతా మంచే జరుగుతుందని ధైర్యం చెప్తాడు కార్తీక్. చిన్నమ్మ వాళ్లను కూడా తాత హోమానికి రమ్మన్నాడు అని చెప్తే సంతోషిస్తుంది కాంచన. నిద్రపోతున్న శివన్నారాయణకు ఆయన మొదటి భార్య జ్యోత్స్న కలలో వస్తుంది. మీరు నన్ను ఇంకా మర్చిపోలేదు అని నాకు తెలుసు. అందుకే నేను మళ్లీ మీ ముందుకు రాబోతున్నాను అని అంటుంది. వెంటనే లేచి కూర్చుంటాడు శివన్నారాయణ. మరోవైపు ఇదే కల కాంచనకు కూడా వస్తుంది. అమ్మా అంటూ ఉలిక్కిపడి లేస్తుంది కాంచన. ఏంటి చెల్లెమ్మ, ఈ వాటర్ తాగు అని చేతికి ఇస్తుంది అనసూయ. అమ్మ కలలో వచ్చింది అక్క అని చెప్తుంది కాంచన. రేపు హోమం జరగబోతోంది కదా, అందుకే వచ్చిందేమో అంటుంది అనసూయ. ఈ విషయాన్ని రేపు నాన్నతో చెప్పాలి అంటుంది కాంచన. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది. మొత్తంగా కార్తీక దీపం 2 తాజా ఎపిసోడ్ అనేక మలుపులతో నిండిపోయింది. పారు బ్రతిమాలడం, జ్యోత్స్న పథకాలు, కార్తీక్ హెచ్చరికలు, శివన్నారాయణ అనుమానాలు కథను మరింత ఆసక్తికరంగా మార్చాయి. రాబోయే ఎపిసోడ్లలో ఏమి జరుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.